నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారన్న కిషన్ రెడ్డి మల్కాజ్గిరి నేతలతో కేటీఆర్ సమావేశం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా దిశానిర్దేశం ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం రాముడు అందరివాడు బీఆర్ఎస్ కు అయోధ్య ఆహ్వానం అందలేదన్న కవిత రామసేతు తీరంలో ప్రధాని మోదీ ధనుష్కోడి కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా అదోని రైల్వే స్టేషన్లో ₹1,95,00,000 పట్టుకున్నారు రైల్వే పోలీసులు. అదోని రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానుతిని వద్ద ₹1,95,00,000 స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఖల్కోర్ మొహమ్మద్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని బ్యాగ్ చెక్ చేశారు. అందులో ₹1,94,000 నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి అతని వద్ద ఎటువంటి బిల్స్ లేకపోవడంతో నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అప్పజెప్పారు రైల్వే పోలీసులు. కృష్ణా జిల్లా గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వాహన క్యాన్వైని పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు వద్ద షర్మిల వాహనాలను మళ్లించారు. వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కడప నుంచి గన్నవరం చేరుకున్నారు. ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే ర్యాలీగా విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో షర్మిల క్యాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, మీ వద్ద ఉన్న పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శివాని. ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల అయితే గనక పదవి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి షర్మిల ర్యాలీకి అయితే కాంగ్రెస్ ముఖ్య నేతలు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఘన స్వాగతం పలికి అనంతరం కూడా ర్యాలీకి అయితే గనక విజయవాడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి అయితే గనక వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఎనికేపాడు వద్ద అయితే గనక పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాన్వాయ్ అంతా కూడా ఇటు ఏదైతే ఎనికేపాడు నుంచి కూడా రూట్ మళ్లించడం తోటి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలియజేయడం కూడా జరిగింది. రోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి డైవర్షన్ లోని ఇటు పోలీసులు డైవర్షన్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే విధంగా పిడుగు రుద్రరాజు అదేవిధంగా కొంతమంది సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రిపై కూడా వారి యొక్క నిరసన తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చెప్తే పోలీసులు అదే చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడ్డే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు షర్మిల బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా కార్యాచరణ అనేది కూడా రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీనియర్ నేతలతో కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఇటు ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అయితే కనుక బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి దీని నిరసనగా అయితే కనుక పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అయితే కనుక మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. Hey,
పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మోడీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారిని బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోడీ పాలనలో నీతివంతమైన అవినీతి లేని పాలన ప్రజలకు అందిందని కిషన్ రెడ్డి అన్నారు. 17 కోట్ల మంది సభ్యత్వం ఉన్న బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై స్పష్టత లేదని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి మనము ఎన్నికల్లో మరి వచ్చే నెల నోటిఫికేషన్ రానున్నది. పార్లమెంట్ ఎన్నికలకు మనం సిద్ధమవుతూ ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ లాస్ట్ టైం చూసాం. దాన్ని చూసినట్లయితే మొదటి వారంలో ఎలక్షన్స్ ఉంటాయి. ఈరోజు దేశంలో ఎవరు బాధపడ్డా ఎవరు వద్దన్నా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయమనే విషయం ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్న కిషన్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసి నదిలో వేసినట్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసినా కూడా అది మూసిలో వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు. వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా ప్రపంచంలోనే ఒక తెలంగాణ ప్రజలు నియంత పాలనను అంతం చేశారని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. గత పాలకులు కేంద్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా మద్దతిచ్చి విభజన హామీలు విస్మరించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీలు కేంద్ర ప్రభుత్వ విపక్షతపై జరిగిన సదస్సులో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని, కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికే జరగలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నిర్మాణంలోనే ఉందని కోదండరాం మండిపడ్డారు. నామమాత్రంగా వాళ్ళు నీటి కేటాయింపులు చేయడం జరిగింది. ఆ నామమాత్రంగా చేసిన 290 టీఎంసీల నీళ్లు కేటాయింపులు చేస్తే ఆ నీళ్లు కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. కాళేశ్వరం శ్రీశైలం టన్నలు పూర్తి కాలేదు. కాళేశ్వరం నుంచి నీళ్లు శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకోవడానికి మనం నిర్మించుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ నీళ్లను మనం ఉపయోగించుకునే పరిస్థితి లేకపోగా కొత్తగా చేపట్టినటువంటి రీఇంజనీరింగ్ తర్వాత చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పటికీ ఇంకా అది పెండింగ్లోనే ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ప్రాజెక్టు మాది అని దాన్ని హస్తగతం చేసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటి మీద ఉన్న అధికారాలను కూడా కోల్పోతుంది. ఆ అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతాయి.
ఆ అధికారాలను ఇప్పటి నుంచి నిర్వహించేది కేంద్ర ప్రభుత్వమే. తెలంగాణకు చిన్న పదవి దక్కినా లేదా ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తమంతటి వారు లేరనేవారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తమ పని తాము చేసుకుంటూ సాగుతారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ నిర్వహించే వృత్తిలో తనదైన ముద్ర వేస్తారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతారు. అలాంటి వారిలో తెలుగు తేజం సీనియర్ ఐఏఎస్ రవి కోట ముందు వరుసలో ఉంటారు. తన కెరియర్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనలో మిసమంతా కూడా కనపడదు. రాష్ట్రం దేశం నుంచి విదేశం తేడా లేకుండా ఆయన విశేష సేవలు అందిస్తున్నారు. తెలుగు జాతి కీర్తిని నలుదిశాలా రెపరెపలాడిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వగ్రామంలో స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. మాతృభాషలోనే ఆయన చదివారు. కష్టపడి చదివి ఐఏఎస్కు ఎంపికై ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. దేశ విదేశాల్లో భారత ప్రభుత్వం తరపున పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశానికి ప్రతినిధిగా అనేక సేవలు అందించిన ఆయన 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. అంతకుముందు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించారు. పర్యావరణ, అటవీ, భూ సంరక్షణ విభాగాల్లో ప్రత్యేక సీఎస్గా ఢిల్లీలోని అసోం భవన్లో రెసిడెంట్ కమిషనర్గాను ఉన్నారు. తాజాగా అసోం రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా కోట రవిని నియమితులయ్యారు. ఓ తెలుగు ఐఏఎస్ ఈశాన్య రాష్ట్రానికి సీఎస్గా నియమితులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. ప్రస్తుతం అసోం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా ఉన్న రవి ఇటీవల ఉల్పా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన హిమంత బిశ్వశర్మ సర్కార్ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవి దేశానికి అందిస్తున్న సేవలు తమకు ఎంతో గర్వకారణమని చెప్తున్నారు. అస్సాం చేరుకున్నారు. చేరిన తర్వాత అక్కడ ఉల్ఫా తీవ్రవాదులతో శాంతి ఒప్పందం చేసి మంచి పేరు తీసుకొచ్చారు. మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. మా ప్రాంతంలో చాలా చిన్న పల్లెటూరు అయినప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మాకు ఆయనకు ఆదర్శం. ఆయన ఈ రోజు కూడా ఆయన చదువుకున్న స్కూల్ దండుగోళపురం హై స్కూల్లో ఈవేళకి కూడా మెరిట్ స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళకి ఫాదర్ పేరుతో ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు ఇస్తూ ప్రతి ఏడాది ఏదో ఒక అకేషన్ లో సొంత ఊరు వస్తూ స్కూల్లో పిల్లలతో ఇన్స్పిరేషన్ క్లాసులు తీసుకుంటూ ఉంటున్నారు. ఆయన పేరు చెప్పుకుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మాకే కాదు, మా ప్రాంతీయులందరికీ కూడా. ఎందుకనంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా ఎకనామికల్ గా బాగా ఫార్వర్డ్ అయిన వాళ్ళనే కాదు, ఏమీ లేకుండా కూడా పల్లెటూరులో ఉండి తెలుగు మీడియంలో ఉండి చదువుకోవచ్చు అని ఆదర్శంగా అందరికీ నిలిచారు. అసోం రాష్ట్ర ప్రస్తుత సీఎస్ పవన్ కుమార్ బోర్తకూర్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎస్గా కోట రవితో పాటు అదనపు కార్యదర్శులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, సైదన్ అబ్బాసీ, ఆశిష్ కుమార్ భూటానీలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. సాధించాలనే తపన ఉండాలే కానీ మనిషి చేయలేనిదంటూ ఏమీ ఉండదు. పేదరికం, ఇతర సమస్యల్లాంటివి ఏవి కూడా విజయానికి అడ్డంకులు కాదు. కేవలం మనిషికి ఉండాల్సిన ఆయుధాలు కృషి, పట్టుదల. ఇవి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని కోట రవి నిరూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో స్వతంత్ర టీవీ 2024 నూతన క్యాలెండర్ను టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో స్వతంత్ర టీవీ ప్రజల్లోకి మరింత దూసుకెళ్లి దినదిన వార్తమానం చెందాలని అన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువై స్వతంత్రంగా గలమెత్తి చూపించాలని కోరారు మాజీ మంత్రి పితాని. స్వతంత్ర యొక్క టీవీ ప్రచారాలు ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా
ప్రజల్లో ఉన్న ఇబ్బంది కానీ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా తనదైన శైలిలో స్వతంత్ర టీవీ ప్రజలకి వార్తలకి మధ్యవర్తిగా చేయడం హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. స్వతంత్ర టీవీ క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిర్భించడం హృదయపూర్వకంగా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని కూడా క్యాలెండర్ ద్వారా అందించడానికి తనదైన శైలిలో స్వతంత్ర టీవీ అధినేతలు ఆలోచించడం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. సాధారణంగా వాతావరణంలోని మార్పులు, వర్షాల సమాచారం, మంచు, ఎండ, ఇతర సమాచారం కోసం మనం వాతావరణ కేంద్రాలను సంప్రదిస్తూ ఉంటాం. వాతావరణ సమాచారాన్ని బట్టి పనులు ఇతరత్ర ఆధారపడి ఉంటాం. భారత వాతావరణ విభాగం 150వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ విశేషాలపై స్వతంత్ర టీవీ ఫోకస్. ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న భారత వాతావరణ విభాగం 150వ ఆవిర్భావ వార్షికోత్సవం జరుపుకుంది. 1875 జనవరి 15న కోల్కతాలో భారతీయ వాతావరణ విభాగం ఏర్పాటైంది. మాన్యువల్ పద్ధతిలో వాతావరణ పరిశీలన చేసిన ఐఎండీ ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో శాటిలైట్ ద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు, అధునాతన సాంకేతిక పురోగతి, ఇతర మార్పులతోనే దేశ పురోగతిలో తన వంతు సహకారాన్ని అందిస్తుంది. వర్షాలు, తుఫాన్, సునామీ, వేడి, చలిగాలులు, ఎండ, చలి తీవ్రతలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజలకు తెలుపుతూ వెదర్ను అప్డేట్ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కూడా అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. ఇక 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ గ్రామాలకు వాతావరణం అంటూ కొత్త యాప్ను భారతీయ వాతావరణ శాఖ తీసుకువచ్చింది. హర్ హర్ మౌసం, హర్ ఘర్ మౌసం, ప్రతి ఇంటికి వాతావరణం అంటూ కొత్త యాప్ను ఐఎండీ ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఈ యాప్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అంటుంది. వాతావరణ హెచ్చరికలతో పాటు టెంపరేచర్, గాలిలో తేమ శాతం, గాలుల వేగం, విహారయాత్రలు, కొత్త బిల్డింగ్ల కట్టడం లాంటివి ప్లాన్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు. ప్రకృతి విపత్తులపై ముందుగానే సమాచారం ఇస్తూ మానవ మనుగడకు భారతీయ వాతావరణ విభాగం తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టెక్నాలజీ సహాయంతో రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాలకు వాతావరణం అంటూ ముందుకు వెళ్తామంటుంది ఐఎండీ. దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుందాం. రామచంద్రుడి రాక కోసం అయోధ్య ముస్తాబైంది. భవ్య రామ మందిరంతో పాటు నగరమంతా పూలతో అలంకరించుకొని రాముడి కోసం ఎదురుచూస్తున్న పెళ్లి కూతురు సీతమ్మలా ఉంది. అయోధ్య నగరమా లేక పూలవనమా అన్నంత గొప్పగా అలంకరిస్తున్నారు. ఆలయం పూలమయం, రామ మందిరం చుట్టుపక్కల పూల బాట ఏర్పాటు చేశారు. అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంతో అయోధ్య అంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట ఉత్సాహంగా అలంకరణలు, ప్రతి చౌక్, ప్రతి రోడ్డు అడుగడుగున పండుగ శోభతో కలకలలాడిపోతున్నాయి. అలంకరించిన పూలతో రామణీయతం రెట్టింపు చేస్తున్న ప్రత్యేక విద్యుత్ దీపకాంతులతో అయోధ్యలోని రామ మందిరం
రామ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సిద్ధమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శనివారం ఆలయాన్ని పూలతో అలంకరించిన చిత్రాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. రామోత్సవం కోసం దేశం వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రకరకాల పూలను రప్పించారు. రామ మందిరాన్ని శోభయంగా పూలతో రకరకాల ఆకృతులతో అలంకరించడమే కాదు, పూలతో కళారూపాలను తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇవన్నీ సహజ సిద్ధమైన పూలు, చలికాలం వల్ల చాలా రోజుల పాటు వాడిపోని పూలు, ప్రతిష్ఠ కార్యక్రమం రోజున కూడా తాజాగా ఉండే పూలు. ఈ పూల పరిమళం, సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. ఆలయానికి మరో దివ్యత్వాన్ని, కొత్త శోభను అందిస్తాయి. భవ్యకాంతి కోసం ఉపయోగించే అలంకార దీపాల వల్ల ఆలయ సౌందర్యం మినుమింట్లు కొలువుతుంది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరు కానున్నారు. అయితే అయోధ్యలో ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయోధ్య రాములోరి ఆలయం వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ యూపీ సివిల్ పోలీస్ విధుల్లో ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి ఎన్ఎస్జీ శిక్షణ అందించారు. जहाँ पे की सामान्य जनता या सामान्य श्रद्धालु जाएंगे, वहाँ पे पुलिस की के अलग ड्रेस कोड बनाया गया है और ये सारे लोग बिना शस्त्र के होंगे. चूंकि अन्य जो ड्यूटियां होंगी शस्त्र के साथ वो वर्दी में होगी, लेकिन हम लोगों ने इसमें इस व्यवस्था में टेक्नोलॉजी का भी बहुत इस्तेमाल किया है. कैमरे के दृष्टि से सब पे निगाह रखेंगे और हमारे जो सिविल ड्रेस में अधिकारी और कर्मचारी रहेंगे वो ये सुनिश्चित कराएंगे कि अपने आने वाले श्रद्धालु को. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను తిప్పికొట్టడంలో నిష్ఠాతులు. 1990 నుంచి రామ జన్మభూమి ప్రాంతంలో సిఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వహించనుంది. రెడ్ జోన్లో పిఎస్సి, యూపీ పోలీసులు, ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 1400 మందిని మోహరించామని ఎస్ఎస్ఎఫ్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎల్లో జోన్లో పిఎస్సి, యూపీ సివిల్ పోస్టులు విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో కొందరు ఎస్ఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు. అదనపు బలగాల సాయం కూడా తీసుకుంటారు. డ్రోన్లు, సీసీటీవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. భద్రత విధుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా పాల్గొంటాయని వివేక్ తెలిపారు. ఐదొందలేండ్లు భారతీయులు ఎదురుచూసిన అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామ మందిరం నిర్మాణం కోసం ఎంతో మంది త్యాగాలను చేశారన్నారు. అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కిషన్ రెడ్డి కోరారు. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి 500 సంవత్సరాలుగా అనేక రకాల త్యాగాలు చేస్తూ అనేక రకాల పోరాటాలు చేస్తూ వేలాది మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో, మరి ఆ రోజు మొఘలులు భారతదేశం మీద ఆక్రమణ చేసి భారతదేశాన్ని మరి అక్రమంగా మరి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రోజు బాబరు
ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి ప్రతిబింబంగా ఉన్నటువంటి భారతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి మరి రామ జన్మభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి వివాదాస్పదమైనటువంటి కట్టడం జరిగింది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 500 సంవత్సరాల పోరాటం ఏదైతే జరిగిందో దానికి ఈ రోజు ఆ కళ నెరవేరే విధంగా ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక మందిరం, అదొక కట్టడం కాదు, అదొక దేవాలయం కాదు, భారతీయ సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మికతకు, భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక మరి అయోధ్యలో రామ జన్మభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయం. అదొక మామూలు కట్టడం కాదు, ఒక దేవాలయం కాదు, ఒక పూజా మందిరం కాదు. భారతీయులకు సంబంధించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకి సంబంధించినటువంటి ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర.